మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. ఈ రోజు అయితే ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం అయితే నెలకొనింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారు కదా, జన సైనికులంతా ఇక్కడ గుమికూడి ఘనంగా అయితే పండుగ నిర్వహిస్తున్నారు. ఏ పండుగ అని మీరు ఆలోచిస్తున్నారా? చూస్తున్నారు కదా, మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరుపుతున్నారు. ఇక్కడైతే జన సైనికులకు సంబంధించిన కార్యకర్తలు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. రండి సార్. నమస్తే. బాగున్నారు సార్? నమస్కారం అండి. బాగున్నాను. బాగున్నారా? ఎట్లా జరుగుతుంది సార్ పండుగ వాతావరణం ఇక్కడ? పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరు పట్టణంలో మొట్టమొదటి జెండా ఆవిష్కరణ ఈరోజు కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు మేము ఒక మంచి పండుగలా మేము జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాము. అలానే అన్నదాన కార్యక్రమాలు పెట్టుకున్నాము. ఆయన చెప్పిన విధంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాల్లో చెట్లు పంపిణీ కార్యక్రమం కానీ, మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను కానీ మేము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు యువత ఎక్కువ ఆయనకి ముందంజలో ఉండడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కేక్ కటింగ్లు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సెలబ్రేషన్లు కానీ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఒక వారం రోజులు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం పొంగనూరు నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. ముందుకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ సీఎంగా ఆయనకు ఒక 5 శాఖలు కూటమి ప్రభుత్వం ఇవ్వడము, సీనియర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే నారా చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని ఒక అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్లే, ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టే నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయిక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, యువత, ఉద్యోగాలు, యువతకు ఒక మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయనకు మా తోడుగా పొంగనూరు నియోజకవర్గంలో గ్రామ బాట కార్యక్రమాలు అయితేనేమి, ప్రజల దగ్గరకు జనవాణి కార్యక్రమం అయితేనేమి, రాబో రోజుల్లో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి వారానికి ఒక రోజు జనవాణి కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలను ఇక్కడి నుంచి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారికి చేరవేసే విధంగా ప్రజలకు అందుబాటులో జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉండి మా వంతు కృషిగా పవన్ కళ్యాణ్ గారికి మేము చేదోడు వాదోడుగా మేము నిలుస్తాం. ఫైనల్ గా మీరు జనసేన తరఫున యువతకి ఇచ్చే సందేశం ఏంటి సార్? పొంగనూరు నియోజకవర్గంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా యువత అనేది గత ప్రభుత్వంలో చూస్తే యువతకి డ్రగ్స్తో బానిసలు చేసిన ఘనత ఆ ప్రభుత్వానికి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం, ఈ గంజాయి పైన పోలీస్ వ్యవస్థ కానీ, మన కూటమి ప్రభుత్వం కానీ ఉక్కు పాదంతో తొక్కుతూ యువతను ఒక మంచి స్థాయిలో తీసుకెళ్ళడం, యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా అన్ని కంపెనీలు కానీ సంస్థలను కానీ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడుస్తున్న కూటమికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక శాఖను తీసుకొని ఆయన యువతలో ఉన్న ప్రతిభను తీస్తూ వారికి కావాల్సిన ఉద్యోగ వ్యవస్థలు అయితేనేమి, ఒక కూటమిలో వాళ్ళు ఒక వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు ఒక సహాయం చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా యువత ద్వారా మేము చేస్తున్నాము. యువత ఎలా ఉందంటే ఒక బండ రాళ్ల లెక్క తేలినారు వీళ్ళు. వాళ్ళని మేము ఒక శిల్పాల్లాగా చెక్కి పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో వాళ్ళని దేశానికి ఒక మంచి స్థాయిలో ఉపయోగపడేలాగా, ప్రపంచ స్థాయిలో దేశాన్ని చూసే విధంగా యువతను తయారు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా యువతను కూడా మేము ఆ విధంగా తయారు చేసి పొంగనూరు కాన్స్టిట్యున్సీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక
మంచి గిఫ్ట్గా ఇవ్వాలని కూడా మేము ఆశ. సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నారా బాగున్నాం. సార్? నిజంగా పొంగనూరు ప్రాంతంలో అయితే జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం మేము పవన్ కళ్యాణ్ బర్త్డే ఇంత గ్రాండ్గా చేస్తున్నాము. మేము ఎప్పుడు సినిమా థియేటర్లో మా ఫ్రెండ్ సర్కిల్లో చేసుకునే వాళ్ళము. ఈసారి జనాలకు వచ్చి ఫస్ట్ టైం చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు. అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గంలో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము పుట్టింది ఈ నియోజకవర్గంలో కాబట్టి మేము ఆల్మోస్ట్ ఆల్ ఏ పొద్దు మేము చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకేమైనా సందేశం ఏమైనా ఇస్తారా? సందేశం ఏం లేదండి. జనసేన కార్యకర్తలు జనాలు అందరూ కలిసిగా పనిచేయాలి, కలిసికట్టుగా ఉండాలి. ఒకరి మీద ఒకరికి ఇబ్బందులు కాకుండా వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా జనసేన కార్యకర్తలు అందరూ ఒక్కటిగా ఉండి ఈ కార్యక్రమం కావచ్చు, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కావచ్చు, ఈ 5 years కావచ్చు, అందరూ కలిసికట్టుగా చేయాలి. గ్రూప్ రాజకీయాలు చేసుకోవద్దండి. అందరూ జనసేన కోసం పనిచేయండి, పవన్ కళ్యాణ్ కోసం పనిచేయండి. అదే నా సందేశం, వేరేదేం లేదు. సార్, ఈ జన్మదిన వేడుకల సందర్భంగా మొట్టమొదటిగా ఎలాంటి కార్యక్రమం చేపట్టున్నారు ఇక్కడ? మొట్టమొదటి కార్యక్రమం ఇప్పుడే జెండావిష్కరణతో మొదలెట్టాం మేము చిన్నారాయల గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు మొత్తం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, అలానే పేదలకి బట్టలు పంచడం అయితేనేమి, అన్ని రకాల సేవా కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. అలానే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ప్రజలు, కార్యకర్తలు, కూటమి సభ్యులందరూ కలిసి చేయబోతున్నారు. చాలా సంతోషకరమైన వాతావరణంలో పొంగనూరు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. సార్, మా సుమన్ టీవీ తరఫున మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో కొన్ని మాకు చూపిస్తారా? ఖచ్చితంగా, తప్పకుండా మీరందరూ మాతో పాటు ఈ రోజు సాయంత్రం వరకు అన్ని కార్యక్రమాలు పాల్గొనాలి. మీ సుమన్ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. అలానే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ ప్రజలు చూడాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? చాలా ఎలా జరుగుతున్న వేడుకలు? చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సార్. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే మాకంటే ఎక్కువ. మా బర్త్డే అయినా తక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ, బట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే ఇట్స్ ఎ నేషనల్ ఫెస్టివల్, నాట్ స్టేట్ ఫెస్టివల్, ఇట్స్ ఎ నేషనల్ ఫెస్టివల్. సో ఐ ఫీల్ దట్ వన్. అండ్ మా జన సైనికుల ఉత్సాహం చూశారు కదా, ఆ ఉత్సాహం ఇలాగే కంటిన్యూ అవుతుంది అప్ టు ఆయన ఏ డైరెక్షన్స్ ఇచ్చినా వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సార్, ముఖ్యంగా సార్ పొంగనూరు ప్రాంతంలో అయితే కొంచెం జనాలు బయటకు వచ్చేదానికి భయపడతారు. ఇంత స్వతంత్రం మీకు ఎలా వచ్చింది? సార్, స్వతంత్రం అనేది మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు సార్. ఇది మాకు మరో స్వతంత్రం అనుకోవాలి. బాగున్నాను. యాక్చువల్గా సార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఫస్ట్ టైం మేము పుంగనూరులో జరుపుకోవడము సంతోషంగా. ముందుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అవ్వడం కూడా ఇదెంతో మాకు ఆనందదాయకంగా ఉంది. దీంతో పాటు మాకు పట్టణంలో ఉన్నటువంటి వాసవి క్లబ్ వారు, వనితా క్లబ్ వారు కూడా మాతో జాయిన్ అయ్యి వారు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపుకి డోనర్స్ని తీసుకొస్తామని చెప్పడము మాకు చాలా సంతోషకరము. అదేవిధంగా మరి పుంగనూరులో ఉన్నటువంటి జన సైనికులు కూడా మాకు ఈ రోజున బ్లడ్ డొనేషన్ డోనర్స్ని తీసుకురావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా మేము ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక మంచి అభిప్రాయాలతో ఈ యొక్క సంఘము పుంగనూరు తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ముందుకు వెళ్తున్నది. దీనికి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించినందుకు మేము వందనములు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, వివిధ సంఘాల నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు, మరి ముఖ్యంగా పుంగనూరు నియోజక సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్కి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలే మనం చేయాల్సింది. ఒక వ్యక్తి మనం పుట్టడం, చావడం సహజం. ఈ పుట్టుక చావు మధ్యలో మనం ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాము, సమాజానికి ఏం మంచి చేశామనే ఒక పేరే తప్ప మనం ఏమి తీసుకెళ్ళాం. అది పెద్ద పెద్ద మహానుభావులు పుస్తకాలు రచించారు. పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళలోనే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. కాబట్టి మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేద్దాం. మనుషులు శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం అనేది మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకొని మనకు చేతనైంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా మంచివి చేసి మన పుంగనూరుని కాపాడుకొని పుంగనూరుని మన ఆంధ్రప్రదేశ్లోని అగ్రగామిగా నిలబాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై జనసేన.